ముంబై ఉగ్రదాడులు భారత చరిత్రలోనే ఎన్నటికీ మరచిపోలేని విషాద ఘటన. ఆ దాడుల్లో తాజ్మహల్ ప్యాలెస్ హోటల్ తీవ్రంగా దెబ్బతిన్నా భారత ఆత్మస్థైర్యం మాత్రం చెక్కుచెదరలేదు. ఆ సమయంలో రతన్ టాటా కేవలం ఒక పారిశ్రామికవేత్తగా కాకుండా నిజమైన దేశభక్తుడిగా నిలిచారు. బాధితులు, ఉద్యోగులు, వారి కుటుంబాలకు వ్యక్తిగత అండగా నిలిచి ఆర్థిక సహాయం, వైద్య సేవలు, మానసిక పరామర్శ, అవసరమైన అన్ని విధాల సహకారం అందేలా చర్యలు తీసుకున్నారు. ఆయన చూపిన మానవత్వం కోట్లాది భారతీయుల హృదయాలను తాకింది. తాజ్ హోటళ్లను తిరిగి పునర్నిర్మించడం మాత్రమే కాదు, భవనాలు మళ్లీ నిర్మించవచ్చు. కానీ ధైర్యం, మానవత్వం, దేశభక్తికి విలువ కట్టలేం అనే సందేశాన్ని తన నాయకత్వంలో దేశానికి చూపించారు. సంక్షోభ సమయంలో ఒక నాయకుడు ఎలా ఉండాలో రతన్ టాటా తన చేతుల్లో నిరూపించారు. ఈ విషయం 2008 నవంబర్ 26 బుధవారం ప్రారంభమైన 26/11 ముంబై ఉగ్రదాడులు నవంబర్ 29 శనివారం వరకు కొనసాగాయి. దాడులు అనంతరం రతన్ టాటా బాధిత కుటుంబాలను పరామర్శించడం, ఉద్యోగులను దీర్ఘకాలిక సహాయం అందించడం, తాజ్ హోటల్ పునర్నిర్మాణానికి నాయకత్వం చూపించడం వంటి చర్యలు విస్తృతంగా నమోదయ్యాయి. నిజంగా రతన్ టాటా గారు చాలా గ్రేట్ పర్సన్. మీకేమనిపించిందో నాకు కామెంట్ బాక్స్లో తెలియచేయండి. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని అప్డేట్స్ కోసం నా ఛానల్ను తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి.